ఏంది పిల్ల ఆ 4 భావాలు ఎంతసేపు కడుగుతావు? అయ్యో కడిగనే కడుతుంది కదా వదినే, కడిగినాక తీసుకొని వస్తాగు. ఏమో రోజుకో తీరు మాట్లాడతాను, నీ గురించి నాకేం అర్థమైతలేదు. నేనేం మాట్లాడినట్టు కనబడుతుంది వదినే, నువ్వే నన్ను చూసి తోరుతలేవు. ఏంది నేను నిన్ను చూసి తోరుతలేనా? నేను ఇట్లా ఓర్వందన్న ఏది ఉంటే నిన్నెప్పుడో వదిలించుకుందు. ఏదో అబ్బాయి లేని దానివని వెనకేసుకొస్తానా? నా మీదకే మర్రమని మాట్లాడతానవా? నేనేం మాట్లాడినట్టు కనబడుతుంది వదినే, నువ్వే నన్ను చూసి తోరుతలేవు. గదే దిక్కుమల్ల ఒక పొడు గావరం చేయమంటే నువ్వు ఇట్లా తయారైనవు. ఏందే మా చెల్లెలు గట్లా మాట్లాడుతున్నావేందే? నేనేమంటానా మీ చెల్లెను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటానా? భాగ్య గట్లంటవేంది? అందరు ఆడపిల్లల అదృష్టం ఎట్టుంటుందో తెలియదు. ఆ దేవుడు రాసిన రాత తప్పాలంటే తప్పుతుందా? మా చెల్లెకి కూడా అదృష్టం అన్నది ఎప్పుడొస్తుందో మనకేం తెలిసే. అబ్బో మీ చెల్లెను చీటికి మాటికి తిట్టినట్టు చేయబడితేంది? ఒక్కొక్క వదిన అయితే మరదాన్ని నెగలనియదు. నేను గిట్ల గట్ల ఏతానా మీ చెల్లెను? మీ చెల్లెకు పెడతలేనా? తింటలేదా? ఉపాసం ఉంచినట్టే మాట్లాడబడితివి. నువ్వు ఉపాసం ఉంచుడేందే? నువ్వేమన్నా కష్టం చేసి ఖర్చు పెడుతున్నావు నా చెల్లెకు? నేను కష్టం చేసి తీసుకొస్తాను కదా నా చెల్లె తింటుంది, దాంతో పాటు నువ్వు కూడా తింటున్నావు. ఆగో మీ చెల్లెతోని నీ తిరుడైంది. నువ్వు నన్ను చేసుకున్నావు కాబట్టి సాధే బాధ్యత నీదే. నువ్వు పెట్టకపోతే నాకు ఇంకెవరు పెడతారు? చూడే భాగ్యం, నిన్ను చేసుకున్నందుకు నిన్ను సాధే బాధ్యత నాదే. నా తోడబుట్టినందుకు నా చెల్లెని సాధే బాధ్యత కూడా నాదేంది. దానికే లగ్గమైనాక నిన్ను పెట్టుబడి పోయేవని అర్థం. అదే ఇంటి మీద ఉన్నందుకు నాకున్నంత బాధ్యత నా చెల్లెకి కూడా ఉంటుంది. ఇంకోసారి ఇట్లా నా చెల్లెని ఇట్లా ఏమన్నా అన్నామనుకో మంచిగా ఉండదు భాగ్యం. నేనెందుకు మాట్లాడుతుంది? తెచ్చి పెట్టేటోనివి నువ్వే ఉంటివి కదా, ఎద్దుకెద్దు. మాగే చెల్లి, నువ్వు చదువుకునే దానివి కాదమ్మా. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండక ఇంకా పిచ్చిదాంతో మాటలు పడే కర్మ నీకెందుకమ్మా? నాకెందుకు మాటలు పడాలని ఉంటుందన్నా? ఈ ఇల్లు ఇవ్వది, నేను పుట్టి పెరిగిన ఇల్లే కదా అన్న. వదిన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉండనే పడుతుంది. వదిన చీటికి మాటికి ఏదో ఒక తప్పు తీసుకుంటా నన్ను అంటే నేను పడుతూనే ఉన్నా కదా అన్న. లావణ్య ఏడవకమ్మా. మన చుట్టాలందరికీ చెప్పించినమ్మా పిల్లగాన్ని చూడవని. అవసరమైతే ఎకరం భూమి అమ్మైనా కానీ మంచి పిల్లగాని గురించి నీకు లగ్గం చెప్తా తల్లి. నువ్వు పోయి అన్నం తిరుగు. అయ్యో నూనె మొత్తం అయిపోయింది. ఆ భాగ్యకు నూనె పోసి వారం అవుతుంది. మళ్ళీ తెచ్చిపోతేనే అక్క అన్నది తేనన్నలేదు. దానికి మానం పెట్టలేదు దేవుడికి ఇంతనన్నా పోయన్న అత్త. కొద్దిగా నన్న సీట్లు తెరం అనిపించాలి చేతులకు సంతులకు. ఇసిరిస్తే ఇసిరి తెచ్చారు. ఏదన్నా ఉప్పు పెట్టిన బదులు కారం పెట్టిన బదులు మళ్ళీ తెచ్చిపోయారు కదా అక్క. మానాలు అనిపించాయో సిగ్గు అనిపించాలి సంవత్సరాలకు కొద్దిగా అన్న. ఇసుర కొంచెం అయినప్పుడు మళ్ళీ తెచ్చేయాలని ఒకటి గొడ్డలి కట్టది అక్క. అది 100 రోజులు పడిపోతుందని ఒకటి గడ్డ పర కట్టది. మంది సంవత్సరాల మా పరక వేస్తున్నారు పనులు. ఇవో నా సావితి 4 నెలల మామిడి బియ్యం తీసుకున్నాడు. ఇంక ఇట్లే దొంగ సావితి పేరుకే పేరు తీరుకోవు. నా సంవత్సరాల కట్టనే పోతారే. ఓ సావితి వస్తుంది అక్క నూనె పోయేవా అక్క? నా మొగలికి సంవత్సరం అయితే పింఛన్ పైసలు ఇవ్వవా? ఇంటికైతే చెత్తకు సిగ్గు లేదు, మానం లేదు, ఇంటికి వెళ్ళేది. బయటికి వెళ్తే వాళ్ళని అడుగుతారా అని. భాగ్య ఓ భాగ్య, గంట సుఖం వచ్చిందా? మొగడు వెళ్ళగిస్తలేడు బయటికి. భాగ్య ఓ భాగ్య,
ఏందే కౌరక్క గిటాచినవు? అబ్బా కౌరక్కాలంగా చల్లబడుతుంది అనుకున్నా వారం రోజులే నూనె తెచ్చుకొని గన్నడు పోతావే నువ్వే కమ్మతి వంటక తింటాను నేనే వెళ్ళిపోయి దంచుకొని తింటాను. అయ్యో ఇప్పుడే బుక్కడంత బువ్వ తినట్లు ఒరిగినే. గిట్ట తినుడు గట్ట అరుగుతానే గిట్ట బావుపేట బండలు తయారైతున్నావు. ఏందే కౌరక్క గట్ట మాట్లాడతాను? నీ ఇంట్లోకి వెళ్ళి గిట్ట నాకు పెడతానవానే? నా ఇంట్లో నీ తింటా పంట ఏమన్నా చేస్తా నీకేం వస్తానే? మొత్తానికి గిట్టని మాట్లాడుతాను వేదా ఆవిడి. ఇంకో ఆడదైతే శివగోసి ఇప్పుడు కాదు నువ్వే పట్టుకుంటున్న సినిమా బిడ్డవాని ఎరికేనా? ఆనాడు పోసిన నూనెటివాయనే పేగడి నూనె అక్క వారం రోజులకే తెస్తానంటే అదే సంసారి సార్ల గురిగెత్తే కళ్ళు గురి గాని. ఏందే బౌరుపుందానా లంటి గిమ్మి అనుకుంటా మాట్లాడతానా? ఒంటిగా అంటగా తింటా కొద్ది బాగా బలపచ్చేడతానవే నువ్వు. రోడ్డు రోడ్డు లెక్క దొక్కినాకో అప్పోలు అనుకుతావు. నేనెందుకు ఒంటరిగా బతుకుతుండనే? నాకు తమ్ముడు లేడా? ఇంకా నీకే వల్లేరే వెనుక ముందు గంగలోడు గోసిలాడు గోదత్తోడు నన్ను తిట్టదానివైనా నువ్వు. ఏందే పావే నూనె వచ్చి పానం వేదాకా తిట్టబడుతుంది. నీ తిట్లు మునిగిపోను ఇటీ మా వస్కత్తా. పోసుకొత్తవే పోసుకొత్తావు రేషగల్లది ఆనమైతే వారం రోజుల దాకా ఎందుకు చూస్తువే తెల్లారనెత్తువు. ఇగో ఈ నూనె మొఖానికి వేసి కొట్టుకో. అబ్బో నీయసంటిది ఇంకిద్దరు ఉంటే ఇల్లు పచ్చబడుతుంది. డాడీ ఎవరు రేసికట నాకు లగ్గమే చేస్తలేవు కానీ ఎట్లా చేయాలరా నీకు లగ్గం? రాత్రి అయితే నీకు అస్సలే కనబడేది కదరా. అయినా ఎక్కడైనా చూస్తా పిల్లలు అమ్మాయిని చూస్తా తప్పనిసరి చూస్తా. రాత్రి అయితే కనబడకపోతే డాడీ పొద్దున్న దాకా అయితే కనబడుతుంది కదా. నువ్వు పెద్ద ఆఫీసర్ అన్నట్టే కానీ ఏం సెడి చేస్తలేవే నాకు వయసు మీద పడుతుంది బాపు. సరేరా ఎక్కడైనా చూస్తా అని చెప్పినా కదా. మా అక్కల మరదల పిల్లి ఉన్నదట. ఇవాళ సాయంత్రం వరకు ఫోన్ చేస్తా అన్నది మా అక్క. చూస్తాం ఎప్పుడు చేస్తుందో. అంతసేపు నీకు బారిపోయేస్తా. సరే బాపు ఏదో ఒకటి చేసి లగ్గం చేయాలి. సరేరా తప్పకుండా చేస్తాపో. అక్క రేపు నీ కొడుకుని తీసుకొని మాడిబిడ్డను చూడటానికి రండే. సరే అక్క రేపు మా కొడుకు మీద ఇద్దరం మొత్తం అయితేమే కానీ మా కొడుకు గురించి అన్నీ చెప్పినావా ఇంట్లో? నేను అన్ని చెప్పి మాట్లాడి పెట్టినా. రేపు నువ్వును నీ కొడుకు మా ఇంటికి రాండి. సరే మరే ఏమన్నా తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అక్క. సరే అక్క సరే వస్తాం రేపు సాయంత్రం వరకు వస్తాం అక్క. సరే అన్న. అమ్మాయి మంచుకున్నద్దా అక్క భాగ్యక్క అన్న అత్తారానే దా కూర్చో. ఏమాయ్ దా ఇప్పుడే వెళ్ళిరానే? ఇప్పుడే వెళ్ళినాం. అన్ని పనులు చేసుకొని వ్యవసాయం ఒకటి ఒకటి చేసుకొని ఇప్పుడే వెళ్ళినాం. మీరు మాట్లాడుకుంటుండ్రు. సరే ఆ బుజ్జిని రమ్మని వెళ్ళి అమ్మాయి మంచి చదివింది అదే డిగ్రీ కంప్లీట్ చేసి. మీ అబ్బాయి ఏమైనా చదువుకున్నాడా? మా అబ్బాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఇప్పుడు నౌకర్లు పట్టాయి కదా వాటి గురించే చదువుకుంటాను. నువ్వేం చేస్తావు? నేను రెవెన్యూ ఆఫీసులో క్లార్కును. సొంత ఇల్లేనా? కరీంనగర్లో సంతిలేనే. హైదరాబాద్లో కూడా ఒక బిల్డింగ్ కడుతున్నా. బిల్డింగ్ కడుతున్నావా? భాగ్యం తీసుకురా. కూర్చో. చూడరా అమ్మాయి వాళ్ళు ఎంత అన్నా నీ కొడుకు మా ఆడబిడ్డ నచ్చింది అడుగు ఒకసారి. అడుగుతా. అరే రాజు అమ్మాయి మంచిగా ఉన్నదిరా నచ్చిందా? డాడీ చెప్పురా మాట ఏం లేదు మా అక్కనే. నచ్చింది డాడీ. మీ అమ్మాయిని కూడా అడుగురు ఒకసారి. నీకు కూడా అబ్బాయి నచ్చిందా? నచ్చింది నచ్చింది అవుతుందంటే మా చెల్లెకి మా నచ్చింది. సరే వచ్చే నెలలో మంచి రోజులు ఉన్నాయి. సరే అన్న అట్లయితే
చెప్పన పెళ్లి చేద్దాం. చేద్దాం చేద్దాం. బాగా ఆ? పాలు తీసుకో. పాలు. నువ్వే తాగిపి అప్పుడే తాగుతా. నేను అప్పటివరకు తాగా అని మనసులో అనుకుంటాను. వద్దు, నువ్వే తాగు. అబ్బా అవి కాలుతాయి కదా అని వదుకుంటా తాగిపియో ప్లీజ్. నాకు సిగ్గు, నువ్వు తాగు బావా. అబ్బా నాకు కూడా సిగ్గే కదా, నాకు కూడా ఫస్ట్ టైమే. తాగిపి. తాగు. తాగన్నా తాగు. తాగన్నా. అయ్యో ఏంది మావా, పాలన్నీ కింద పోగొట్టినావు. లావణ్య ఏడ లావణ్య? అయ్యో బావా ఆ? కూర్చోనింది. లావణ్య లావణ్య చీ బావా. అయ్యో లావణ్య లావణ్య. అయ్యో బావా ఏమైంది, కాళ్ళ మీద పడుతున్నావేంది బావా? ఏం పర్లేదే. లావణ్య ఓ లావణ్య లావణ్య. బావా ఏమైంది బావా? లావణ్య ఇక్కడున్నా నేను. ఏడ నీ కళ్ళు కనబడుతున్నాయా బావా? కనబడుతున్నాయి. ఇగో చూడు ఎవడున్నావు. ఇగో ఆగు బావా, నువ్వు ఏమైంది? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా మీరు. నేనేం మోసం చేయలేదు. నేను ఇక్కడున్నా బావా. బావా ఆ, బయటికి రా. ఎందుకు? ఇక్కడ ఇక్కడ బావా, అటేట్ వెళ్తున్నావు. అయ్యా నువ్వు కలిసి నాకు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. అగో మేమేం మోసం చేసినామే? అన్ని మేము వదినకి చెప్పిన తర్వాతనే మేము వచ్చి చూసుకున్నాం కదనే. అట్లయితేనే పెళ్లి చేసుకున్నాం. నీకన్నీ తెలిసి కూడా రేచీకట్లున్న ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తావా? నీకేమన్యాయం చేసినావు వదిన? తల్లి తర్వాత తల్లే నువ్వు అనుకున్నా, నాకు ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు వదిన. లావణ్య 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 ఏం మాట్లాడతలేవేందే? ఓ లావణ్య ఏం మాట్లాడమంటావు నీతోని? మెడలా ఉరితాడే వేసినావు. ఇప్పుడు నేను ఇడిచిపెట్టినా నన్ను కన్యా అని ఎవరు అనుకోరు. నీకు చూపు లేకపోయినా నా కంటి చూపుతో నిన్ను నడిపించుకుంటా. లావణ్య నువ్వేం బాధపడకమ్మా. నా కొడుకు పుట్టు గుడ్డోడు కాదు, రేసికటోడు కాదు. పెద్ద దవాఖానకు తీసుకపోతే కళ్ళొస్తాయి అన్నారమ్మా. నువ్వేం బాధపడకు. నా కొడుకు కళ్ళ గ్రూపుకు సంబంధించిన కళ్ళు దొరికితే ఎన్ని లక్షలైనా కానీ ఆపరేషన్ చేయిస్తా అమ్మా. నువ్వు ఆపరేషన్ చేయించినా చేయించకపోయినా మామయ్య, నా మెడల తాళి కట్టిన రోజే ఈయన నా భర్త అనుకున్నా. నా జీవితంలో ఇదే జరగాలని ఆ దేవుడు రాసిండు కావచ్చు. ఇక మంచిగా ఎట్లా జరుగుతుంది మామయ్య? ముందు ముందు ఎట్లా జరిగేది ఉంటే అట్లనే జరుగుతుంది. అవునే లావణ్య, నేను అంత షెడ్డోని కూడా కాదే. మనం కలిసిమెలిసి ఉందాం. సరే, నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. లావణ్య 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 నువ్వు బట్ట చదువుకోకు. ఎందుకన్నా? మీ అది నేను పొట్టు కొడితే ఉన్నదంతా దక్కింది. ఇంకా సంగతి నాకు తెలిసింది. నువ్వు పోయి రాపో, బట్టలు చదువుకొని రాపో. ఇప్పుడు తొందరపడకే. ఇప్పుడు ఏం జరిగిందని అంత మాట్లాడుతున్నావు? చెల్లెనే మోసం చేసేందుకు మీకు మనసు పంపిందయ్యా. జరిగిందేదో జరిగిందన్నా, అంతా నా తలరాత అనుకుంటా. పెళ్ళైతే జరిగింది కదా, ఎవరినేం అనకు. నాకు ఇక అన్నీ నా భర్తే సర్వస్వం అనుకుంటా. చెల్లి, మన అమ్మ నాన్న వేణు కాంచెల్లి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. నీ తాత గిట్ల అయిందా అమ్మ? నేను మంచుకుంటే నాకు అంతే చాలు. లావణ్య వదిన అంటే అమ్మ లెక్క, కానీ నేను అమ్మ లెక్క ఆలోచించకుండా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నమ్మా. నన్ను క్షమించు.
ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకులే వదిన, నువ్వు మారినా నాకు అంతే చాలు. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి. కొడతారు కానీ పో. బాయ్.